వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్ మెకానిక్. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి బైక్ తో చిన్న ఎక్స్పెరిమెంట్ అనేది చేయబోతున్నాం. సో బైక్ లోపల ఇంజన్ ఆయిల్ ప్లేస్ లో వాటర్ అనేది పోసేసి బైక్ నడుస్తుందా లేదా అనేది ఎక్స్పెరిమెంట్ గైస్. సో మేము సింపుల్ ఎక్స్పెరిమెంట్ గానే చేస్తున్నాము. సో మీరు కూడా జోక్ గానే తీసేసుకోరి. అండ్ ఫస్ట్ అయితే బైక్ లోపల ఉన్న ఇంజన్ ఆయిల్ అయితే తీసేద్దాం. అయితే ఇంజన్ ఆయిల్ బోల్డ్ ని లూజ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఆయిల్ బోల్డ్ ని లూజ్ చేసేసి లోపల ఉన్న ఆయిల్ మొత్తం తీసేయాలి కాబట్టి, సో ఆయిల్ అనేది తీసేసిన తర్వాతనే లోపల వాటర్ అనేది పోస్తాం కాబట్టి ఫస్ట్ ఇంజన్ ఆయిల్ అనేది మొత్తానికి అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ దాని తర్వాత ఆయిల్ బోల్డ్ అయితే ఎలా అయితే ఓపెన్ చేసామో అలాగే ఫిట్ చేసేద్దాం. సో గైస్, ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ క్యాప్ ని ఓపెన్ చేసుకుందాం. మీకు అన్ని ఓపెన్ చేసి చూపిస్తా. సో అసలు బైక్ ఇంజన్ నడుస్తుందో లేదా సీజ్ అయిపోతుందో అనేది అయితే అసలు చెప్పలేకపోతున్నా. అండ్ దాని తర్వాత వాటర్ బాటిల్ మూతని కూడా నేను ఓపెన్ అనేది చేసేస్తున్నా. ఓకే, మేముందే బైక్ ఇంజన్ లోపల వాటర్ అనేది పోయబోతున్నాము. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తా. అరే దగ్గర నుంచి చూపించేరా. వాటర్ అనేది మొత్తానికి అయితే బైక్ ఇంజన్ లోపల అనేది పోసేస్తున్నాము. సో కనిపిస్తుందా మీకు? ఓ మై గాడ్, ఇది చాలా అంటే చాలా రిస్కీ ఎక్స్పెరిమెంట్ గైస్. అండ్ కింద కూడా లీకేజ్ లేదు, కొంచెం కింద పడిపోతుంది. సో పర్లేదు, మనం అయితే బైక్ నడుస్తాదో నడవదో అనేది అయితే నాకు కూడా భయం అయితే చాలా భయం అవుతుంది. సో చూద్దాం గైస్ ఎక్స్పెరిమెంట్ అయితే. బైక్ స్టార్ట్ అయితే ఓకే, స్టార్ట్ కాకపోయినా ఎక్స్పెరిమెంట్ అయిందనేసి అయితే నేను అనుకుంటా. సో మీకు క్లమ్జీగా చూపిస్తా కాబట్టి సైడ్కి ఆ సైడ్కి వెళ్ళిపో. అండ్ అక్కడ వెళ్ళేసి సింపుల్ అయితే చూపించే. అండ్ బైక్ క్యాప్ అనేది బయట పెట్టుకుందాం. ఎందుకంటే ఒకవేళ వాటర్ ఏదైనా ఫాల్ట్ వచ్చినా కూడా పైకి లేసిపోవాలి కాబట్టి. అండ్ ఫస్ట్ అయితే బైక్ కిక్ కొట్టేసి బైక్ స్టార్ట్ చేసి అయితే చెక్ చేద్దాం. ఓ మై గాడ్, సో బైక్ అయితే స్టార్ట్ అయితేలే. ఇప్పుడు కిక్ కొడదాం. సో గైస్, బైక్ అయితే స్టార్ట్ అయింది. కాకపోతే ఫైరింగ్ అనేది చాలా అంటే చాలా చేంజ్ వస్తుంది. సో 1 లీటర్ వేసాము, స్టార్ట్ అయింది. ఇంకో లీటర్ వేద్దాం. దాని తర్వాత బైక్ స్టార్ట్ అవుతుందా లేదా ఇంజన్ కూర్చుంటుందా అని చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే వాటర్ అనేది ఇంకా 1 లీటర్ వేసేద్దాం. 1 లీటర్ వేసిన తర్వాతే మీతో మాట్లాడతా. అప్పటి వరకు ఇంకొక లీటర్ అయితే వాటర్ వేసేస్తున్నాం ఇంజన్ లోపల. సో నాకు తెలిసి అయితే ఇంజన్ ఎట్లయినా వీక్ ఉంది. సో పీకినా పర్లేదు, చేసేసుకుందాం. మీ అందరి ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా చేయడానికి రెడీ. సో ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక 10 మందికైనా షేర్ చేస్తారని ఆశిస్తూనే చేస్తున్నా. అండ్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అసలు ట్రై చేయకండి. ఖచ్చితంగా మీ బైక్ ఇంజన్ అనేది సంకన ఆగిపోద్ది. సో నేను తెలిసే చేసేసుకుంటున్నా. సో మాకు వీడియో కోసం చేస్తున్నాం అంతే. సో చూద్దాం. 1 లీటర్ ఇంకో లీటర్ అయితే వేసేసాము. ఈ అమ్మ చాలా అవుతుందా కాదా అని చూద్దాం ఇప్పుడు. మళ్ళీ బైక్ అనేది స్టార్ట్ అవుతుంది. 1 లీటర్ వేసాం, స్టార్ట్ అయింది. 2 లీటర్స్ వేసాం, స్టార్ట్ అయింది. దీని అక్క ఇంకో 1 లీటర్ వేద్దాం. చల్ పడే, ఇంకో లీటర్ వేసుకో. ఇంకో లీటర్ కూడా వేసి చూసే. 2 లీటర్స్ అయితే ఆల్రెడీ ఇంజన్ లోపల వాటర్ వేసేసాము. ఇంకొక లీటర్ అనేది వేయబోతున్నాం. సో ఇంకో లీటర్ వేసి చెక్ చేసుకుందాం బైక్ స్టార్ట్ అవుతుందా కాదా అనేది. ఓకే, ఫస్ట్ అయితే గట్ట తాగిపోతుంది. ఎంత వాటర్ అయినా వేసేస్తున్నాం. ఇది నిండి పోయేలా ఉంది నాకు తెలిసి అయితే. సో నాకు భయం అవుతుంది. ఇది నిండడానికి అయితే వచ్చేసింది గైస్. చూద్దాం గైస్, మీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కడి వరకైనా వెళ్ళడానికి మేము సిద్ధమే. సో ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తూనే చేస్తున్నా. సో నిండిపోయింది. సో కంప్లీట్లీ అయితే 3 లీటర్స్ వాటర్. ఓ గాయస్, ఇంజన్ మొత్తం వాటర్ తో నిండిపోయింది. సో ఇప్పుడు నేను చెక్ చేస్తా. ఖచ్చితంగా బైక్ స్టార్ట్ కాదని అనిపిస్తుంది. దెబ్బకి స్టార్ట్ అయింది. ఓ గాయస్, ఓ షిట్. సో గాయస్, బైక్ అయితే స్టార్ట్ అయింది కానీ ఇంజన్ లోపల నుంచి చాలా అంటే చాలా ఘోరంగా నో సౌండ్ అనేది వస్తుంది. సో నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే. నాకు తెలిసి ఇంజన్ అయితే ఆల్రెడీ దొబ్బిపోయింది. ఇంజన్ ఖరాబ్ అయిపోయింది ఆల్రెడీ. సో బైక్ స్టార్ట్ చేసుడే కాదు, బైక్ నడిపించి కూడా చెక్ చేద్దాం. ఓకే బైక్ గైస్, ఆల్రెడీ బైక్ ఇంజన్ లోపల 3 లీటర్స్ వాటర్ అయితే వేసేసాము. అండ్ ఈ క్యాప్ అనేది పక్కకు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే క్యాప్ వేస్తే హెయిర్ పోక బైక్ అనేది స్టార్ట్ అయితే లేదు కాబట్టి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వాటర్ అనేది వెళ్తుంది. బైక్ అయితే కాలేద్దాం గైస్. ఓకే, ఇలా కూడా చూస్తున్నాం. కాలేజ్ చేద్దాం. అయితే చెట్స్ ఖరాబ్ అవుతుంది అంటే కాలేజ్. ఓ బైక్ అనేది నడుస్తుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇంజన్ నుంచి వాటర్ అనేది ముట్టలేదు. ప్రజెంట్ అయితే మన బైక్ ఇంజన్ లోపల 3 లీటర్స్ వాటర్ ఉంది. సో ఆయిల్ క్యాప్ కూడా ఓపెన్ చేసాము. మీకు చూపించేస్తా. వాటర్ అనేది వస్తుంది బయటికి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అనేది బయటకు వస్తుంది. సో వాటర్ వచ్చినా కూడా వాటర్ తోనే బైక్ నడుస్తుందా లేదా అనేది కాలేక. అండ్ 1 కిలోమీటర్ వరకు అయితే పోదాం. నేను కెమెరా కూడా ఏం చేస్తున్నాం. సో ఎందుకు వచ్చే ప్రజెంట్ అయితే బైక్ లోపల ఆయిల్ అనేది లేదు. సో ప్రజెంట్ వాటర్ తోనే బైక్ అనేది నడుస్తుంది. ఓకే, ఆయిల్ క్యాప్ కూడా చేతుల్లో ఉంది. ఇక్కడ నా కాళ్ళ దగ్గర వాటర్ కూడా లీక్ అవుతుంది. అది చూపించే కింద. సో ఇక్కడ వాటర్ అనేది లీక్ అవుతుంది చూడండి. బైక్ ఫైరింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. చాలా అంటే చాలా క్రేజీగా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్,
చాలా లో వాటర్ అనేది ఉంది. ఓకే, సో వాటర్ తోనే నడిపిస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా ఘోరంగా వచ్చింది. గైస్ బైక్ అయితే మొత్తంగా 2 కిలోమీటర్స్ డ్రైవ్ చేసేసి కూడా చెక్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి బైక్ ఇంజన్ లోపల నుంచి వాటర్ అనేది తీసే టైం వచ్చేసింది కాబట్టి వాటర్ అనేది తీసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసరికి మనం ఆయిల్ బోల్ట్ ని ఎలా అయితే టైట్ చేసామో అలాగే లూజ్ చేసేసుకుందాం. అయితే మీకు చూపించేస్తా దగ్గర నుంచి. బైక్ ఇంజన్ లోపల ఆయిల్ అనేది లేదు, ప్రజెంట్ అయితే వాటర్ ఉంది. ఓకే, మీకు అన్ని చూపించేస్తా. అండ్ ఇక్కడ నుంచి అయితే వెళ్తుంది వాటర్, సో మీరు చెక్ చేసుకోవచ్చు. గాయ్స్ అండ్ లాస్ట్ గా అయితే ఈ వీడియో ఇక్కడ నుంచి కంప్లీట్ చేసేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అయితే అసలు ట్రై చేయకండి. సో అండ్ వీడియో నచ్చింది అనుకుంటా. జై హింద్.